గడిచిన 2.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పరిపాలనని నిర్వహిస్తుంది. ఇది ప్రారంభమైన నాటి నుంచి నేటికి ఇది మరింత విజృంభించి వెరితలలు వేసి ఈ ప్రభుత్వం రాజ్యాంగ చట్టాలను కానీ నిబంధనలను కానీ ఎన్నికలను కానీ సాంప్రదాయాలను కానీ శాసన వ్యవస్థను కానీ దేనిని మేము గౌరవించక్కర్లేదు, మేము అన్నిటికీ అతీతులం అనేటువంటి పరిస్థితుల్లో నేడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అది ఎక్కడి వరకు ఇది పెనిట్రేట్ అయిందంటే ముఖ్యమంత్రి గారి వద్ద నుంచి చివరకు సాధారణమైన టీడీపీ కార్యకర్త వరకు తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా మాకు ఇవేవి మాకు ఈ దేశంలో వర్తించవు, ఈ చట్టాలేవి మాకు కావు, మాకు దీని లక్ష్యం లేదు, ఈ కోర్టులు మాకు లక్ష్యం లేదు, కోర్టు ఆర్డర్స్ లక్ష్యం లేదు, పోలీస్ వ్యవస్థ మేమే నడుపుతాం, శాసన వ్యవస్థ గౌరవం లేకుండా చేస్తాం, ప్రజాస్వామ్య విలువలు పక్కన పెడతాం, రాజ్యాంగ ఆదేశ సూత్రాలు తోసిపడేస్తాం అనేటువంటి తీరున కింద సాధారణమైన కార్యకర్త వరకు పెనిట్రేట్ అయిపోయిందని ఈ సందర్భంగా మనం చేస్తాం. చాలా ప్రమాదకరమని కొంత చైతన్యం కలిగినటువంటి రాష్ట్ర పౌరులందరూ, దేశంలో ఉండేటువంటి ఇతర రాజకీయ పార్టీలు, మేధావులు ఆలోచించాల్సినటువంటి సమయం అని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మీరు చూడండి, 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఒక్క ఎన్నిక నిర్వహించలేదు. మీరు నమ్ముతారా? రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక స్థానిక సంస్థకు వేకెన్సీ ఏర్పడితే 6 మాసాల్లోపు వేకెన్సీ అరైజ్ అయిన 6 మాసాల నాడు ఎన్నిక నిర్వహించమని చెప్తుంది. దానికోసం అని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి దేశంలో యూనిఫామ్గా ఒక చట్టం తీసుకురావడం జరిగింది, మీ అందరికీ తెలుసు. కానీ ఈ రాష్ట్రంలో జరిగిందా? దీనికోసం ఒక ఎన్నికల కమిషన్ ఉంది, ఆ కమిషన్ మాటను ఏమైనా గౌరవించే పరిస్థితి ఉందా? ఈ మధ్యకాలంలో కొంతమంది పౌరులు రకరకాల ఖాళీలు ఏర్పడినటువంటి సందర్భంలో హైకోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నటువంటి ఆర్డర్స్ ఎక్కడైనా ఇంప్లిమెంట్ అయినాయా? లేదు, వరల్డ్ బ్యాంక్ నిధులిస్తుంది, రైతులతో మెజారిటీ రైతులు కోరుకున్నటువంటి వ్యక్తులతో నీటి యాజమాన్య సంఘాలను ఏర్పాటు చేసుకోమని వరల్డ్ బ్యాంక్ చెప్తే ఒక ఎన్నిక జరిపారా? మీరు చూడండి, నేనేం ఆవేశంతో చెప్పడం లేదు, ఆవేదనతో కూడా కాదు. ఎటు వెళ్ళిపోతుందో ఈ ప్రభుత్వం, ఎలా దాపురించిందో మీరు చూడండి. అంటే దీంట్లో రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించే పర్లేదు. ఈ రాష్ట్రంలో ఉండే పొలిటికల్ పార్టీలు చేసినటువంటి విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజా సంఘాలు ఇచ్చినటువంటి డిమాండ్స్ని పట్టించుకోనక్కర్లేదు. హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని పట్టించుకోనక్కర్లేదు. ఇదేనా ఈ వ్యవస్థ మీద, ఈ రాజ్యాంగం మీద గౌరవం కలిగినటువంటి ముఖ్యమంత్రి నడిపే ప్రభుత్వం ఇది సరిగా వెళ్తుందని ఈ రాష్ట్రంలో పౌరులు ఎవరైనా చెప్పొచ్చా? దానికి ఇతరత్ర కారణాలు చెప్పడం కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఇంకా సరిగా చేయడం లేదని మాట చెప్పడం ద్వారా తప్పించుకోవచ్చా? ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం మాకు సహకరించడం లేదు కనుక మేము సరిగా చేయడం లేదని చెప్పి తప్పించుకోవచ్చా? మీకుగా మీరు ఈ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని రాజ్యాంగబద్ధంగా నడపాల్సినటువంటి బాధ్యత లేదా? ఈ దేశంలో ఉండేటువంటి చట్టాలని గౌరవించాల్సిన పని లేదా?
ఈ దేశంలో ఉండేటువంటి అన్ని సాంప్రదాయాల్ని పక్కకు నెట్టొచ్చా? మీరు చూడండి, అలాగే ఒకటి చూడండి. దేశంలో అనేకమైన రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, పక్కన ఒరిస్సా ఉంది. శాసనసభ ఎన్ని రోజులు నిర్వహిస్తారో చూడండి. 85 రోజులు అక్కడ శాసనసభ నిర్వహిస్తారు. పక్కనున్న మన నుంచి విడిపోయినటువంటి తెలంగాణ చూడండి, 65-70 రోజులు శాసనసభ నిర్వహించడానికి ఆల్ పొలిటికల్ పార్టీస్ అక్కడ నిర్ణయం తీసుకొని సజావుగా శాసనసభను నడిపారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో నడవదు? మేము అడుగుతున్నా ఫైర్గా, ఎందుకు నడపలేరు మీరు? నడపరు. ప్రజాస్వామ్యానికి అత్యంత ముఖ్యమైనటువంటి వేదిక రాష్ట్ర స్థాయిలో శాసనసభ. ఈ రాష్ట్రంలో ఉండే వివిధ కులాలు, మతాలు, వేరువేరు ప్రాంతాలు, రకరకాల డిపార్ట్మెంట్లు కలిగినటువంటి కుల వృత్తులు, వారి సమస్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో లోపాలు, ఆవేదనలు అన్నీ చర్చించబడి కొంత ఆవేదన తీరడానికి వేదిక అయినటువంటి శాసనసభను మీరు ఎంత అపహాస్యం చేస్తున్నారో చూసారా? ఎన్ని రోజులు నడిపారు మీరు? తీయండి, ఏ సంవత్సరం 30-35 రోజుల కంటే నడపలేదని నేను సందర్భంగా చెప్తున్నా. ఇదేనా ఒక ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికైనటువంటి ప్రభుత్వాన్ని నడిపే తీరు ఇదేనా? అందుకే అంటున్నాం, ఈ దేశంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాల కంటే ఇక్కడ రాజ్యాంగ విరుద్ధమైన, శాసన విరుద్ధమైన, అవినీతిమయమైన, అక్రమ మార్గాన్న ఇష్టానుసారంగా ప్రభుత్వాన్ని, ఇటు కోర్టులను లెక్క చేయక, న్యాయ వ్యవస్థను కాదని, సాంప్రదాయాలని కాదని పక్కన నడుపుతున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్తారు, కొత్త అసెంబ్లీ భవనం కట్టడం గొప్ప విషయం అనుకుంటున్నారా? మీరు అనుకునేటట్టుగా పౌరులు ఎవరు రాష్ట్ర ఖజానా నుంచి పెద్ద ఎత్తున అసెంబ్లీ భవనాన్ని కట్టడం ప్రజాస్వామ్యంలో గౌరవించరు. ఆ అసెంబ్లీ భవనం ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే తీరుని హర్షిస్తారు తప్ప, మీరు అపోజిషన్ లీడర్ని రానివ్వకుండా శాసనసభని ఇనాగరేట్ చేశాం, 300 మంది సభ్యులే పెరిగిపోయినా వారికి సీట్లు ఏర్పాటు చేశాం, దీనికి 900 కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టాం, అత్యాధునికమైన ఎలక్ట్రానిక్ వ్యవస్థను తెచ్చాం. దీస్ ఆర్ ఆల్ స్మాల్ ఇష్యూస్. ముఖ్యమంత్రి గారు, నిన్న మీరు శాసనసభని ఇనాగరేట్ చేసినప్పుడు ప్రధానమైన ప్రతిపక్షాన్ని, అత్యంత ప్రజల తరపున మాట్లాడేటువంటి ప్రతిపక్ష వ్యవస్థని అవమానం చేసినట్టు ఒక ఇన్విటేషన్ ఇచ్చి పిలిచే సందర్భం లేదు ఈ రాష్ట్రంలో. మీరేమిది మీ కుటుంబం ఆస్తి అనుకుంటున్నారా? అసెంబ్లీ అంటే ఈ వ్యవస్థ ఇది మీ కుటుంబానికి చెందినటువంటి వ్యవహారం అనుకుంటున్నారా? ఇది రాష్ట్ర ప్రజలందరినీ అవమానించినట్టు కాదా? ఏమనుకుంటున్నారు మీరు? మీకు చెల్లుతుంది కనుక మీరు చెప్పినటువంటి అసత్యాల్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే హావా మీకు నడుస్తుంది కనుక అదే చెప్పుకుంటూ పోతారా? ఇదేనా మిగతా 2.5 సంవత్సరాలు మీరు నడిపేది? ఎక్కడ ఏది మీరు గౌరవించారు చెప్పండి? 20 మంది శాసనసభ్యుల్ని ఇతర రాజకీయ పార్టీల నుంచి మీరు చేర్పించుకున్నారు. మీకు అవమానం అనిపించడం లేదా? ఈ దేశంలో ఉండే ప్రజాస్వామ్య వ్యవస్థని అగౌరవపరిచిన వ్యక్తుల్లో ప్రథముడిని నేను అయిపోయినని బాధ అనిపించడం లేదా మీకు? ఇంకో వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకోవడానికి కూడా మీరు సమాయత్తం అయిపోతున్నారు. అంటే ఏంటి అసలు? ఇక్కడ ఈ దేశంలో పౌరులందరినీ, ఈ వ్యవస్థలందరినీ అవమానించాలన్నదా నీ ఉద్దేశం? చెప్పండి. రిజైన్ చేయమనండి, 20 మందిని రిజైన్ చేసి ఎన్నికలు రండి, గౌరవం పెరుగుతుంది. మీ ఇంత ఎక్స్పీరియన్స్ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తిగా అది చూస్తారు తప్ప, ప్రజాస్వామ్యంలో బుల్డోజ్ చేసే ఈ పద్ధతి, రాజ్యాంగాన్ని మాయ చేసే పద్ధతి, ప్రజల ప్రాథమికమైనటువంటి హక్కుల్ని మాయ చేసే పద్ధతి, కాకపోతే ఎన్నికల వ్యవస్థను మన ఎన్నికల వ్యవస్థను మనం అగౌరవపరిచే పద్ధతి పీపుల్ జనం నచ్చరండి. ఇది కరెక్ట్ కాదు. నిన్న మీరు స్థానిక సంస్థ ఎన్నికలు, ఒక ఎమ్మెల్సీ గెలిస్తే ఎంతండి, ఓడిపోతే ఎంతండి? పోటీ చేసిన ఇండిపెండెంట్ని ఎంటబెట్టి బెదిరించి వారి బంధువుల్ని అందరినీ హడావుడి సృష్టించి విత్డ్రా చేసేంత వరకు మీరు ఊరుకోలేదు. అంటే మీకు స్వేచ్ఛగా ఎన్నిక జరిగితే మీ ప్రతినిధులు గెలుస్తారన్నటువంటి కాన్ఫిడెన్స్ మీకు లేదు, మొదటిది. రెండోది, ప్రజాస్వామ్యమైన భద్రత అయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండకూడదని మీరు కోరుకుంటున్నారు. ఇది కరెక్టేనా? అక్కడి నుంచి మీరు చూడండి, ఒక మున్సిపాలిటీ మీ అధికారులు ఎవరు సరిగా వార్డులు బైఫ్రికేట్ చేయరు.
ఏ వార్డులో ఉండే ఓటర్కి ఆ వార్డులో ఓటు ఇవ్వరు. నేను ప్రత్యక్షంగా శ్రీకాకుళం నుంచి వచ్చిన కంప్లైంట్లన్నీ చూశాను. ఆహా, ఏమి కర్మ ఈ పట్టణ పౌరులకి అని అనుకున్నాను నేను. తాను నివసిస్తున్న వార్డులో తను రేపు ఎంపిక చేసుకోవడానికి ఓటు వేసుకునే పరిస్థితి కూడా మీరు కల్పించలేదు. మా వార్డు వ్యవహారాలని, స్థానికమైనటువంటి అవసరాలని తీర్చే ఒక మంచి ప్రతినిధిని ఎంచుకుంటానంటే అతని ఓటును తీసుకుపోయి అతనికి సంబంధం లేని వార్డుల్లో పెట్టారు. ఒకటా రెండో ఇవి కొన్ని వేల ఓట్లు ఉన్నాయి. మీరు ఒకసారి పరిశీలన చేయండి. మున్సిపల్ డైరెక్టర్ని దృష్టి పెట్టమని చెప్తున్నాను. పూర్తిగా ఒక పక్షాన్ని వహించి పనిచేస్తున్న ఈ జిల్లా కలెక్టర్ని అడుగుతున్నాను, సెక్రటరీ మున్సిపాలిటీని అడుగుతున్నాను, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అడుగుతున్నాను. మీరు ఇదేనా ప్రజాస్వామ్యాన్ని రక్షించింది? ఎలాగైనా మీరు ప్రమాణం చేసి మీ బాధ్యతలు మీరు తీసుకున్నారు? ఈజ్ ఇట్ కరెక్ట్? ఒక ఓటర్ లిస్ట్ తయారు చేసుకోలేరా? అంటే ఏది చేసినా మనకు సాగిపోతుందని వ్యవస్థని మీ హయాంలో మీరు నాశనం చేసి వెళ్ళిపోతారా? కాదు కదా. మీరు ఆ పౌరులు, శ్రీకాకుళం పౌరులుగా ఆ ఓటు వేసుకునే అవకాశం లేకపోతే ఎవడో ఒకడు మున్సిపల్ మేయర్ అవుతాడు, కౌన్సిలర్ అవుతాడు. దానివల్ల ఏం కొంప మునిగిపోదు. కానీ ఈ అపఖ్యాతి, ఈ వ్యవస్థని వెనక్కి తీసుకెళ్ళిపోతున్నటువంటి మీ అసమర్థత, మీ అవినీతి, మీ ఈ సాంప్రదాయాల పట్ల గౌరవం లేని పద్ధతి ఎటు వెళ్తుంది? ఈ స్మాల్ ఇష్యూ నా దృష్టిలో. కానీ పౌరులకు సంబంధించింది ఎవరికి చెప్పుకోవాలి? ఈవేళ ఈ పట్టణంలో సుమారు 35,000 మంది ఓటర్లు ఆ వార్డులో లేదు వాళ్ళకు ఓటు. మీ ఇష్టానుసారం వార్డు చేసుకున్నారు, ఓకే. వార్డు చేసుకున్న పరిధిలో కూడా ఆ ఓటర్కి అక్కడ ఓటు లేకపోతే ఎవరిని ఎంపిక చేసుకోవాలి? అతను తన వార్డులో ఉండే సమస్యల్ని చూసేటువంటి మంచి వ్యక్తిని ఎంపిక చేసుకోవడానికి మీరు అవకాశం ఇచ్చినట్టేనా? కాదు కదా. శ్రీకాకుళం పౌరులారా, మీరు చూడండి, మీ ఓటర్ లిస్టులో మీరు నివసిస్తున్న వార్డులో మీ పేరు లేదు. ఈ అవినీతి అధికారులు, ఈ అవినీతి నాయకులు, ఎన్నికల పట్ల విశ్వాసం లేని వ్యక్తులు, వారి వెనుకున్నటువంటి దొంగలు అందరూ కలిసి మీ ఓటును తీసి వేరే ప్రాంతంలో పెట్టారు. మీకు రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఓటు హక్కుని మీకు వినియోగించుకోలేని పరిస్థితుల్లో పెట్టారని ఈ సందర్భంగా చెప్తున్నాను. దర్యాప్తు జరపండి కావాల్స్తే. 80,000 ఓట్లలో 30,000 ఓట్లు వాళ్ళు అనుకునే పరిధిలో, వాళ్ళ నివాసం ఉంటున్న పరిధిలో లేరన్న విషయాన్ని నేను రుజువు చేస్తాను. ఇదేనా? వెళ్ళిపోతుంది. ఎటు వెళ్ళిపోతుంది ఇదంతా? ఎక్కడికి వెళ్తుంది ఇది? దొంగ లెక్కలు. జీడిపి 12.5% వచ్చిందని చెప్తారు. ఒక రాష్ట్ర జీడిపిని ప్రకటించేది ఒక రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రంలో అత్యున్నతమైనటువంటి ఒక సంస్థ ఫైనల్గా ప్రకటించాలి. 12.5% ఈ రాష్ట్రంలో జీడిపి వచ్చుంటే మీరు ఎన్నికల నాడు హామీ ఇచ్చి మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి డబ్బు లేదని ఎందుకు చెప్తున్నారు? ఏది కరెక్ట్? 12.5% జీడిపి గ్రోత్ ఉంటే రెవెన్యూ పొంగిపోవాలి ఈ రాష్ట్రంలో. మరి వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయడానికి మీ దగ్గర నిధులు లేవని చెప్తున్నారు. ఏది నమ్మాలి? ఇలా చేయొచ్చా ఒక ప్రభుత్వం? రేపు యాక్చువల్ ఫిగర్స్, రేపు కేంద్ర ప్రభుత్వంలో అజమాయిషీలో ఉండే ఇండిపెండెంట్ సంస్థలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి జీడిపి అంత కాదు, 5%, 3% అని చెప్తే ఎక్కడ పెట్టుకుంటారు మీరు తల? కరెక్ట్ కాదని మీకు పని వచ్చేస్తుంది. ఈ దేశంలో తరతరాలుగా దురదృష్టవశాత్తు అభివృద్ధికి నోచుకొని, ఆధునికమైన జీవనానికి నోచుకొని షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నారు, షెడ్యూల్ ట్రైబ్ ఉన్నారు. వారికి రాజ్యాంగం అందరితో సరిసమానంగా వెతకడానికి కొన్ని అదనపు ఫెసిలిటీస్ కలిగించింది. ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున భూమి పంపిణీ చేసి భూమి ఇచ్చాం వాళ్ళకి. రాజశేఖర రెడ్డి హయాంలో 7 లక్షల ఎకరాల భూమి ఇచ్చాం. అంతకుముందు ఒక 55 లక్షల ఎకరాల భూమి ఇచ్చాం. మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? షెడ్యూల్ కాస్ట్ వారు ఎవరు మీకు ఓటు వేయరు కనుక వారి భూములన్నీ తీసుకునే పని ప్రారంభించారు. పెద్ద ఎత్తున ల్యాండ్ ఎక్విజిషన్ ఏది చేస్తున్నారు మీరు? తరతరాలుగా ఆ 4 అంగుళాల భూమిని సాగు చేసుకుంటున్న కుటుంబాలకి ఆ భూమి లేకుండా చేసే పని మీరు చేస్తున్నారు. ఇంత కక్ష సాధింపు అవసరమా?
కరెక్ట్ కాదు, ఇది మనం చేస్తున్నాం. 70 సంవత్సరాలు పట్టింది ఈ మాత్రం భూమి వారి దగ్గరికి తీసుకువెళ్ళడానికి. మళ్ళీ వారి అంతా లాక్కొని వాళ్ళని కూలీల కింద చేసి మళ్ళీ అధోగతి పట్టించే పని చేస్తున్నారు. 13 దేశంలో అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించి పార్లమెంట్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేయబడి కాంప్రహెన్సివ్గా వచ్చినటువంటి 13 ల్యాండ్ ఎక్విజిషన్ చట్టాన్ని మీ ప్రభుత్వం గౌరవిస్తుందా? చెప్పండి. ఆ చట్టం ఫోర్స్లోకి వచ్చిన ముందు రోజు శ్రీకాకుళంలో ఒకటి, భోగాపురంలో ఎయిర్పోర్ట్ అని, ఇంకొక దగ్గర ఇంకొకటని రాష్ట్రంలో 10-15 ప్రాజెక్టులకి మీరు దొంగ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఆ నోటిఫికేషన్స్ అన్నీ పోయినాయి. ఇప్పుడు మీరు ఎక్వైర్ చేస్తే కొత్త చట్టం ప్రకారం ఎక్వైర్ చేయాలి. కొత్త చట్టంలో ఉండేటువంటి అన్ని చాప్టర్స్ని మీరు గౌరవిస్తున్నారా లేదా? 115 సంవత్సరాల ప్రయత్నం తర్వాత ఈ దేశంలో ఉండే రైతుల ఆకాంక్షకు అనుగుణంగా 13 యాక్ట్ వచ్చింది. ఆ 13 యాక్ట్ని తొంగలో తెక్కే కార్యక్రమాన్ని 2 చాప్టర్లని మీరు మసిబూసి మారేడుకాయ చేయాలని, సవరణ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇది రైతులకి, భూమి కలిగినటువంటి కూలీలకి, భూమి కలిగినటువంటి చిన్న రైతులకు వ్యతిరేకం కాదా? సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని తీసేయాలని, వాళ్ళ విల్లింగ్నెస్ని తీసేయాలని, అన్నీ పరిశీలించి జాయింట్ పార్లమెంట్ కమిటీ, సెలక్షన్ కమిటీ అన్నీ తెచ్చినటువంటి సమగ్రమైన చట్టం అది. దేశంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నటువంటి చట్టం, మీ ఒక్కరికే అది వ్యతిరేకంగా ఉంది అంటే మీరు ఎంత సాధారణమైన రైతు కుటుంబాలకు ఎంత వ్యతిరేకం మీరు చేస్తున్న చర్యని బట్టి చెప్పొచ్చా? అంటే మీరేమనుకుంటున్నారంటే ఒక 1000 ఎకరాలు ఒక పెద్ద ధనవంతుడికి ఇచ్చేస్తే అది అభివృద్ధి అని చెప్పాలనుకుంటున్నారు. కాదండి. 1000 ఎకరాల భూమి ద్వారా లక్షల కోట్లు సంపాదించే ఒక వ్యక్తి బాగుపడడం కాదు ఈ సమాజం తాలూ లక్ష్యం, ఈ వ్యవస్థ తాలూ లక్ష్యం. అది అభివృద్ధి అని మాకు చూపిస్తున్నారు. అభివృద్ధి కాదు, అది దోపిడీ అని అంటాం. మీరు చేస్తున్న దోపిడీని అంటాం. మిగతా అనేక మందిని నరికేసి ఒక పెద్దవాళ్ళని చేసే పని మీరు చేస్తున్నారు. ఇది విప్లవాలకు దారి చేసే స్థితికి వెళ్తుందని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. చెప్పండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన పద్ధతిని ప్రవేశపెడుతున్నారు. భోగాపురంలో 2500 ఎకరాలు ఎక్వైర్ చేస్తామన్నారు. కానీ మీరు లోన్కు వెళ్ళినటువంటి హడ్కోకి ఎన్ని ఎకరాలు ఎక్వైర్ చేస్తామని మీరు జీవో ఇష్యూ చేశారు, చూసారా? మీరు రైతులకు బహిరంగంగా చెప్పింది ఏంటి చెప్పండి? 2500కి లిమిట్ చేస్తున్నామని చెప్పారు.